క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. పొట్టి క్రికెట్ సంగ్రామంలో విశ్వ విజేత ఎవరో తేల్చేందుకు గుజరాత్లోని అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం ముస్తాబైంది. నేడు జరగనున్న టీ20 ప్రపంచ కప్ ఫైనల్ పోరులో డిపెండింగ్ ఛాంపియన్ భారత్ న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. 2024లో సాధించిన టైటిల్ను నిలబెట్టుకుని మూడోసారి విశ్వ విజేతగా నిలిచేందుకు సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా ఉవ్విళ్లూరుతూ ఉండగా, మరోవైపు తమ తొలి టైటిల్ కల సాకారం చేసుకోవాలని కివీస్ పట్టుదలగా ఉంది. టోనీ ఆశాంతం ఇరు జట్లు అద్భుత ప్రదర్శన కనబరిచి ఫైనల్కు చేరడంతో ఈ మ్యాచ్ ఆద్యంతో ఉత్కంఠభరితంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మెగా ఫైనల్లో ప్రధానంగా భారత పేస్ బౌలర్ విభాగానికి న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లకు మధ్య జరిగే పోరు ఈ మ్యాచ్ ఫలితాన్ని శాసించే అవకాశం ఉంది. ఇక ఈ టోర్నీలో భారత బౌలర్లు జస్ప్రీత్ బూమ్రా, హర్షదీప్ సింగ్ పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లోనూ అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొదటి 6 ఓవర్లలో భారత్ 7.5 ఎకానమీ రేట్ను నమోదు చేసి ప్రత్యర్థులను కట్టడి చేస్తోంది. అయితే కివీస్ ఓపెనర్లు టీమ్ స్టీఫర్డ్, ఫిన్ అలెన్ భీకర ఫామ్లో ఉండటం భారత్కు పెద్ద సవాల్. ఈ టోర్నీలోనే అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన అలెన్ అత్యధిక స్ట్రైక్ రేట్తో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. ఇక స్టీఫర్డ్ కూడా భారత్పై మంచి రికార్డు ఉంది. బ్లాక్ క్యాప్స్ తరపున భారత్పై అత్యధిక పరుగులు చేసిన రెండవ బ్యాటర్గా సిఫాట్ నిలిచాడు. వీరిని భారత బౌలర్లు ఎంత త్వరగా పెవిలియన్కు పంపిస్తారన్న దానిపైనే మ్యాచ్ గమనం ఆధారపడి ఉంది. విజయవాడలో టీ20 వరల్డ్ కప్ ఫీవర్ పై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. టీ20కి సంబంధించి ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఏదైతే ఉందో ఫైనల్ మ్యాచ్ మీద దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను, ముఖ్యంగా క్రికెట్ ప్రేమికులు, క్రికెటర్లు వీరందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా ఇండియాదే కప్ అని చెప్పేసి వీరందరూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయితే రెండు బలమైన టీములు మధ్య పోటీ ఉంటుంది కాబట్టి చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఎలా ఉంటుంది ఈ మ్యాచ్ అనే దాని మీద మనం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడలో ఉన్నాము. ఇక్కడ చాలామంది క్రికెట్ ఆడుకునే వాళ్ళు వీరందరూ కూడాను ఇండియాకు విషయం చెప్పేందుకోసం అని చెప్పేసి రెడీగా ఉన్నారు. చాలా ఉత్సాహంగా ఇండియా గెలుస్తుంది అంటున్నారు. యంగ్ క్రికెటర్స్ మనతో ఉన్నారు. చెప్పాబు, ఏ విధంగా మీరు ఇండియా గెలుస్తుందని అనుకుంటున్నావు? ఎట్లా నీ హోప్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు సంజు శాంసన్ సెంచరీ చేస్తాడు అనుకుంటున్నాను. బుమ్రా కీ రోల్ ప్లే చేస్తాడు అనుకుంటున్నాను. అభిషేక్ శర్మ ఈసారి సెంచరీ కొడతాడు అనుకుంటున్నా. మరి చూద్దాం, ఇండియా గెలిచిద్ది. నేను బాగా నమ్మకంగా ఉన్నా. ఈరోజు సూర్యకుమార్ యాదవ్ మరియు తిలక్ వర్మ బాగా ఆడతారు అనుకుంటున్నాను. బౌలింగ్లో హర్షదీప్ సింగ్ను వరుణ్ చక్రవర్తి బాగా వేస్తారు అనుకుంటున్నాను. తప్పకుండా ఇండియా గెలవాలి. మళ్ళీ వరుసగా 3 ప్రపంచ కప్పులు మనకి తేవాలి. జై హింద్. చెప్పండి, ఏ విధంగా ఉండబోతుంది ఈరోజు మ్యాచ్? సార్, మన ఇండియాకి కొంచెం మంచి 48 దాకా పార్ట్నర్షిప్ వస్తే కొంచెం 250+ స్కోర్ వెళ్ళే అవకాశం ఉంది. అలాగే కొంచెం హార్దిక్ పాండ్యా కొంచెం ఒక ఇంటర్వ్యూలో 10 బాల్స్లో 50 కంప్లీట్ చేస్తా అన్నాడు. అది కొంచెం పాసిబుల్ అయితే కొంచెం ఇండియాకి ఫుల్ టైం కప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్. ప్రత్యర్థి టీం ఎలా చూస్తాను? కొంచెం అది స్ట్రాంగ్ టీమే సార్. మన వరుణ్ చక్రవర్తి మొన్న రన్స్ వెళ్ళి కానీ అలా టీం స్కోరు బట్టి అలా కొట్టారు సార్. వరుణ్ చక్రవర్తి అసలు స్కోర్ వెళ్ళదు. మొన్న ప్రెజర్లో అలా ఊపారు సార్. అంతేగాని స్కోరు కొంచెం మన బౌలర్స్ ఆపగలరు సార్ వాళ్ళని. ఇప్పుడు చూస్తే కనుక ఈ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో క్రికెట్ ఆడేందుకు వచ్చినటువంటి ఈ విద్యార్థులు అయితేనేమి, క్రికెటర్లు, క్రికెట్ ప్రేమికులు వీరందరూ కూడా ఖచ్చితంగా మంచి స్కోర్తో ఇండియా గెలుస్తుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2 సార్లు సెంచరీ మిస్ అయినటువంటి సంజు శాంసన్ ఈసారి సెంచరీ చేస్తున్నటువంటి ఒక కాన్ఫిడెంట్తో కూడా ఉన్నాడు. ఈసారి మిస్ కాడు అని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. ఈసారి మీరు మన ఇండియా టీంకి ఒక్కసారి విషయం చెప్తారా? ఇది చాలా కాన్ఫిడెంట్గా, సంతోషంగా ఉన్నారని చెప్పొచ్చు. ఈసారి ఖచ్చితంగా ఇప్పుడు ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి తీరుతారన్నటువంటి కాన్ఫిడెంట్ అయితే కనుక వ్యక్తం అవుతా ఉంది. కెమెరామెన్ వెంకట్తో విజయ్ చంద్రన్, విజయవాడ. మరోవైపు విశాఖలో ఫ్యాన్స్ సందడిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. మరికొద్ది సేపట్లో ఇండియా న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుండటంతో క్రికెట్ అభిమానులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు సెమీస్ కి వస్తుందా లేదా అన్న ఉత్కంఠ నుంచి ఫైనల్ కు ఇండియా చేరుకోవడం, అంతేకాకుండా ఇప్పుడు న్యూజిలాండ్ తో తలపడడం కూడా ఒక ఉత్కంఠ రేకిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందే, అంటే వరల్డ్ కప్ కు ముందే న్యూజిలాండ్ సిరీస్ తో ఘన విజయం సాధించింది ఇండియా. మరలా కూడా వీళ్ళిద్దరికి మధ్య ఈ వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ రావడం పట్ల క్రికెట్ అభిమానులంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మనతో మాట్లాడేందుకు క్రికెట్ అభిమానులు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇవి మ్యాచ్ ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పటికే చూసుకున్నట్లయితే కనుక
ఇండియా అసలు సెమీఫైనల్ కు వస్తుందో లేదో అన్న ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్న నేపథ్యంలో ఇప్పుడు ఫైనల్ కి చేరుకుంది. అది కూడా మళ్ళీ ఇప్పుడు న్యూజిలాండ్ తో మ్యాచ్ ఆడబోతుంది కాబట్టి ఎట్లా ఉందండి? ఈ రోజైతే మా క్రికెటర్లు అందరూ కూడా ముందుగానే సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. మార్నింగ్ నుంచి సాయంత్రం జరగబోయే మ్యాచ్లోని ఈ యొక్క గుజరాత్లోని అహ్మదాబాద్లోని జరగనటువంటి మ్యాచ్లోని మన ఇండియా గట్టిగా తలపడిపోతుంది. ఎందుకంటే లాస్ట్ 2 days బ్యాక్ కూడాను ఇంగ్లాండ్తో మ్యాచ్ ఆడింది, టక్కాపోరుగా చాలా బాగా ఆడింది. కాబట్టి ఈ రోజున మేమందరం కూడా చాలా నమ్మకంతో ఉన్నాం. ఎందుకంటే MS ధోని గారు ఆధ్వర్యంలో కెప్టెన్సీ చేసేటప్పుడు కూడా ఎటువంటి విధంగా ప్లేయర్స్ అయితే ఆడారో ఇప్పుడు కూడా చాలా టఫ్గా ఆడుతున్నారు మన వాళ్ళందరూ కూడా. సో మాకైతే పక్కా నమ్మకం ఇండియా విజయాన్ని సాధిస్తుంది కంపల్సరీ. ఇది మాత్రం ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇప్పటికే అభిషేక్ శర్మ మీద చాలా ఆశలు పెట్టుకుంటూ ఉన్నప్పటికీ కూడా తను ఫెయిల్ అవుతూ రావడం జరిగింది. అయితే న్యూజిలాండ్ మీద మనం చూసుకున్నట్లయితే కనుక T20లో న్యూజిలాండ్ మీద తను విజృంభణ చూసాం. ఈ రోజు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఏ ప్లేయర్ బాగా ఆడతారు అనుకుంటున్నారు? సంజు శాంసన్ ఆల్రెడీ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి లాస్ట్ 2 matches కూడా చాలా బాగా ఆడాడు. మ్యాచ్ గెలుచుకున్నాడు. ఈ మ్యాచ్ కూడా అతనే ముందు నడిపిస్తాడని అనుకుంటున్నాను. మన బౌలింగ్ చాలా బాగుంటుంది. బుమ్రా ఉన్నాడు కాబట్టి బుమ్రా యార్కర్లతో వాళ్ళని అల్లాడిస్తాడని. ఆల్రెడీ 2 సార్లు T20 వరల్డ్ కప్ గెలుచున్నాం, 2007లో 2024లో. ఇప్పటి వరకు ఎవరు వరుసగా 2 వరల్డ్ కప్లకు వెళ్ళలేదు. కానీ హిస్టరీ రిపీట్ చేస్తుంది ఇప్పుడు ఇండియా. సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ T20 వరల్డ్ కప్ ఇండియాకి అందిస్తాడని కోరుకుంటున్నాం. మనతో పాటు మరికొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈ రోజు మ్యాచ్ చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు సండే క్రికెట్ ఫేవర్ అంతా కూడా నెలకొని ఉంది. ఇండియా మీద చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు. ఎలా ఉండబోతుందని మీరు భావిస్తున్నారు? ఈ రోజు ఇండియా న్యూజిలాండ్ మధ్యన ఫైనల్ మ్యాచ్ జరగనుంది, T20 వరల్డ్ కప్ మ్యాచ్. గత ఇండియా ఫార్మేట్ చూసుకున్నట్టయితే మాత్రం చాలా బాగా ప్లేయర్స్ అందరూ ఆడుతున్నారు. ఎక్స్పెషల్ చెప్పాలంటే ఫస్ట్ గా బ్యాటింగ్ చేసిన సంజు శాంసన్ కావచ్చు, అభిషేక్ శర్మ కావచ్చు, మిడిల్ తిలక్ వర్మ కావచ్చు, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఇండియా తరపు నుంచి. ఇప్పుడు T20 వరల్డ్ కప్ మన అహ్మదాబాద్లో జరుగుతుంది కాబట్టి ఈ వరల్డ్ కప్ చాలా ఉత్కంఠభరితంగా జరుగుతుంది. అది కూడా వన్ ఆఫ్ ది మన ఇండియాలో జరుగుతుంది. పెద్ద గ్రౌండ్, బిగ్గెస్ట్ గ్రౌండ్ ఇన్ ఇండియాలోని. మంచి గ్రౌండ్ కాబట్టి మనం ముందుగుంటా మంచి ఫామ్లో ఉన్నారు ప్లేయర్స్ అందరూ బాగా ఆడతారని, ఇండియాకి పెద్ద ఘన విజయం అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. ఇప్పటికే ఇండియా T20 వరల్డ్ కప్లు 2 సాధించింది కాబట్టి ఈ రోజు కూడా గెలిచి 3 వరల్డ్ కప్లు సాధిస్తూ ఉందని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఈ రోజు జరగబోయే మ్యాచ్ మాత్రం సర్వత్రా ఒక ఉత్కంఠని అలాగే ఆసక్తిని అయితే రేకిస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ నరేష్ తో జార్జ్ 10 TV విశాఖ నుంచి.